తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ దిశగా అడుగులు వేస్తోంది. డ్రగ్స్ దందా నడిపినా, డ్రగ్స్ వాడినా ఉపేక్షించేది లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా స్టార్స్ ఈ విషయంలో ముందుకు వచ్చి డ్రగ్స్కి వ్యతిరేకంగా అవగాహన వీడియోలు చేయాలని కోరారు. అలాంటి వారి సినిమాలకే టికెట్స్ పెంపు వంటి వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందని కుండబద్దలు కొట్టారు. అయితే అనూహ్యంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడడం కలకలం రేపుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పోలీసులు, తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్లో 2 నైజీరియన్లు సహా 3 ఇండియన్లు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డారు. వారిలో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ తర్వాత కూడా పోలీసులు అతనికి సంబంధించిన వివరాలు బయటపెట్టేందుకు మొదట సంకోచించారు. ప్రస్తుతానికి పేరు ఒక్కటే తెలిసిందని, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అవునా కాదా అనే విషయాన్ని తాము ఇంకా నిర్ధారించలేదని మొదట చెప్పారు. అయితే ఆ తర్వాత అతడు రకుల్ సోదరుడే అనే క్లారిటీ వచ్చింది. డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నిందితులకు మంగళవారం ఉదయం పోలీసులు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. మొత్తం 6 నిందితులకు డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ వచ్చింది. అందులో హీరోయిన్ రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. దీంతో అమన్పై పోలీసులు NDPS యాక్ట్ 27 కింద కేసు నమోదు చేశారు. కేసులో A6గా అతడిని చేరుస్తూ కేసు నమోదైంది. ఈ మేరకు వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక హైదర్ షా కోర్ట్ పరిధిలోని విశాల్ నగర్ జనాబ్ ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 202 పైన నిన్న దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 199 గ్రాముల కొకాయి, 2 పాస్పోర్టులు, 10 సెల్ ఫోన్లు, 2 బైకులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన నైజీరియాకు చెందిన డివైన్ అబూకా సుజీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.